హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా లైనింగ్కి ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. మీకు కరెక్ట్గా ఓపెన్ సైడ్ అనేది ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉందో లేదో ముందుగా చెక్ చేసుకోండి. ఒకవేళ పొడవు ఎక్కువైనట్టయితే కొంచెం కట్ చేసుకోవచ్చు. మనకి పొడవు సరిపోయింది కాబట్టి డాట్స్ మార్కింగ్ అయితే చేస్తున్నాను ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని. ఇక్కడ కరెక్ట్గా ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోండి. ఓపెన్ సైడ్ కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనం లోతు తీసిన దగ్గర నుంచి మిడిల్ డాట్ వేసుకోవాలి. రెండింటికి మధ్య నుంచి మూడో డాట్ వేసుకోండి. ఈ డాట్స్ మిడిల్లో గ్యాప్ అనేది 1.5 ఇంచ్ గ్యాప్ వదులుకోండి. ఈ మూడింటికి మధ్యలోంచి ఫోర్త్ డాట్ అయితే వేసుకోవాలి. నేను 4 డక్స్కి క్లాత్ అయితే కట్ చేశాను కాబట్టి బ్లౌజ్ని 4 డక్స్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకొని రెండో వైపు మార్కింగ్ అనేది ఈ విధంగా అయితే డ్రా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేసుకోండి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇప్పుడు మార్కింగ్ పైన డ్రా చేసుకోండి. మన కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిఫరెంట్ వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి అయితే ఉన్నాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ క్లాత్ పైన రైట్ సైడ్ వేసుకోవాలి. మీరు హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు రాంగ్ సైడ్ వేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా డాట్స్ అయితే లోపలికి ఉండే విధంగా ఈ విధంగా వేసుకోవాలి. నేను హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేశాను. ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. లాస్ట్ వీడియోస్లో కట్ వర్క్ అయితే ఎలా స్టిచ్ చేశాను. స్లోగా స్టిచ్ చేసుకోండి. నెక్ అనేది నీట్గా వస్తుంది. 2 సైడ్స్కి కూడా ఈ విధంగా పెట్టుకొని ఒక సైడ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ఈక్వల్గా ఉందో లేదో ముందు చెక్ చేసుకోండి. ఇప్పుడైతే నెక్ అయితే చుట్టూరు కూడా ఈక్వల్గా డిజైన్ ఏ విధంగా అయితే కట్ చేస్తామో ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీరు స్లోగా స్టిచ్ చేసుకోండి. ఫాస్ట్గా స్టిచ్ చేయడం వల్ల మీకు సరిగా రాదు డిజైన్ అనేది, కాబట్టి కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నట్లయితే ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ప్రతిదీ కూడా ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ కట్ వర్క్ దగ్గర చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కాట్ పెట్టుకోవాలి. దగ్గరలో ఈ విధంగా మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కోణాల్లో కూడా మీరు కట్ చేయడం వల్ల మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సింపుల్గా ఈజీ టిప్స్ అయితే పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఏ షేప్ అయితే తిరిగిందో కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటూ ఫోల్డింగ్స్ రాకుండా స్టిచ్ చేసుకోవాలి. నేను చిన్నగా డిజైన్ అయితే కట్ చేశాను, మరీ పెద్దగా కాకుండా. మీకు ఎక్కువ కావాలనుకున్నట్లయితే లోతు ఎక్కువ తీసుకోవచ్చు. ఈ విధంగా చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ అవి చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. కింద కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా సర్దుకొని స్టిచ్ చేసుకోండి. మనకి లైనింగ్ బ్లౌజ్కి ఎక్కువ ఫోల్డింగ్స్ అవి వస్తుంటే అవి రాకుండా ఉండాలంటే ఈక్వల్గా పెట్టుకుంటూ ఫోల్డింగ్స్ సర్దుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వెనక్కి తిప్పుకొని ఈ విధంగా చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉండడం వల్ల మనకి స్టిచ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. మీరు కరెక్ట్గా కట్ చేయడం వల్ల మనకి స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వచ్చేస్తున్నప్పుడు మనకి ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది బాగా ఉపయోగపడుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇప్పుడు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా అయినా సరే మనకి ప్రాబ్లం ఉండదు, కట్ చేసుకోవచ్చు. అటు ఇటు జరిగిపోతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కాబట్టి కరెక్ట్గా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్కి ఇలాంటి చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మన ఏ సైజ్ అయినా సరే చాలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు, ఎటువంటి నెక్ అయినా సరే. ఇప్పుడు డాట్స్ అయితే వేసుకోవాలి. మిడిల్ నుంచి కరెక్ట్గా డాట్ ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. చాలామందికి షేప్ సరిగా రావడం లేదు ఫ్రంట్ పార్ట్ అని అడుగుతున్నారు కదండి.
మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను డాట్స్ అయితే. ఇప్పుడు షేప్ బెల్ట్ దగ్గర వేసుకోవాలి. మనం 2 లైన్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు షేప్ డాట్స్ వేసుకునేటప్పుడు. ఈ రెండింటికి కరెక్ట్గా మిడిల్లో పెట్టుకొని కరెక్ట్గా థర్డ్ డాట్ అయితే వేసుకోండి. మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఎక్కడ డౌట్ అనేది క్లియర్గా లేదు కాబట్టి కరెక్ట్గా చూసుకోండి. మీకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే మీకు కటింగ్ కావాలనుకున్నట్లయితే కటింగ్ వీడియోస్ కూడా సపరేట్గా ఉన్నాయి ఫ్రంట్ పార్ట్లో. కరెక్ట్గా మూడింటికి మధ్యలో నుంచి 4th డాట్ అయితే ఈ విధంగా వేసుకోండి. మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే కరెక్ట్గా ఈ విధంగా చూసుకొని వేసుకోవాలి. మీకు చూపిస్తున్న విధంగా మనం కింద నుంచి అయినా వేసుకోవచ్చు డాట్స్ని, లేదా మిడిల్లో అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా మీకు చూపిస్తున్నాను కదండి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. 4th డాట్కి 2.5 ఇంచ్ గ్యాప్ వదులుకోండి. మీకు షేప్ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే తెలియచేయచ్చు. ఇప్పుడు షేప్ బెల్ట్ ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పొడవుగా ఉండేది తీసుకోవాలి. లైనింగ్ని పైన వేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్కి కూడా ముందే వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు 2 ఈక్వల్గా జాయిన్ చేస్తాను. మనం 3 చొప్పున కూడా తీసుకోవచ్చు షేప్ బెల్ట్ని. మనకి స్టిఫ్గా కావాలనుకున్నట్లయితే ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని పైకి పెట్టుకొని ఈక్వల్గా వెనక్కి తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి స్టిచ్ చేస్తున్నాను. మీకు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేసుకోవాలనుకున్నట్లయితే సింగిల్ లేయర్ మీద అయితే స్టిచ్ చేసుకోవాలి. మీకు ఖర్చు కనిపించదు బోటెక్ స్టైల్లో. ఈ విధంగా టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మనకి కస్టమర్ బ్లౌజెస్ నీట్గా స్టిచ్ చేయాలనుకున్నట్లయితే ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనీ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా పెట్టుకోండి. ఇక్కడ చాలా మందికి సరిగా రాదు ఇక్కడ కాబట్టి నేనైతే డౌట్స్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు కింద డైరెక్ట్గా పెట్టడం వల్ల మనకి షేప్ పర్ఫెక్ట్గా రాదు. ఇక్కడ ఒకసారి చూసుకోండి, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ప్రతి పాయింట్ కూడా అప్డేట్ చేస్తున్నాను. కింద కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. కింద దాటప్పుడు కూడా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ పార్ట్ చెక్ చేసుకోండి. మీకు ఓల్డ్ బ్లౌజ్తో ఒకవేళ పొడవైంది అనుకున్నట్లయితే షేప్ బెల్ట్ దగ్గర కానీ డాట్ దగ్గర కానీ కొంచెం వెడల్పు అయితే వేసుకోవాలి. నెక్ దగ్గర అయితే కట్ చేసుకోకూడదు. ఇప్పుడు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ 2 తీసుకొని తాళ్ళు పట్టీకి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద పెట్టుకొని పైనుంచి స్టిచ్ చేసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇది మనకు తాళ్ళ పట్టీ కాబట్టి ఎక్స్ట్రా పట్టీ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే పైన ఫోల్డింగ్ కూడా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి లోపలికి. ఈ విధంగా స్టార్టింగ్ రఫ్ చేసుకోవాలి, ఎందుకంటే కుట్లు ఊడిపోకుండా ఉంటుంది. కింద కూడా లోపలికి అయితే ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో జాయింట్ చేసిన దగ్గర అక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు మిడిల్ లైన్లో ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. తాళ్ళు వేసే దగ్గర స్టిఫ్గా ఉంటుంది, అటు ఇటు ఊడిపోకుండా. మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.